58 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొంచెం అటు ఇటు 2 సంవత్సరాల కరోనా టైం కూడా తీసేయాలి. తీసుకొచ్చిన సంస్కరణలు రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ ఫలితాలు కనిపించాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆఫ్రికన్ కంట్రీ కూడా భారతదేశ మధ్యవర్తిత్వం, వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కొన్నింటిలో అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం మీద కూడా మనం మాట్లాడుకున్నాం. అంతేనా? విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు ఆ ఫలితాలు మనం చూడలేదా? ఒక లారీ డ్రైవర్ కూతురు, ఒక కౌలు రైతు కూతురు, ఒక సెక్యూరిటీ గార్డు కూతురు, ఇటువంటి వాళ్ళు అంతర్జాతీయ వేదిక మీదకి వెళ్ళి ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ వేదికల మీద ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, అమెరికా అధ్యక్ష కార్యాలయం, అక్కడికి వెళ్ళి కొన్నింటి ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక హై లెవెల్ మీటింగ్లో అయితే వాళ్ళు మాట్లాడి వచ్చారు. ఎంత కాన్ఫిడెంట్గానో మనం చూసాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఒక టూర్కి ఎప్పుడైనా సెలవులు వస్తే హైదరాబాద్కు పోవడమే చాలా గొప్ప. అవును, అక్కడ చదివే పిల్లలు ఇంటర్నేషనల్లో ఇంత పెద్ద సంస్థల్లో ప్రసంగించడం ఏంటండి బాబు, కనీసం కలైనా కన్నామా? అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మరో గౌరవం, జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత దిశగా తీసుకుంటున్న నిర్ణయాల గురించి మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాలు మహిళా సాధికారత సాధించే దిశగా అండ్ స్థానిక సంస్థల్లో కూడా మహిళలను ప్రధానంగా ఎలాంటి అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారో కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లోనే రీసౌండ్ ఇవ్వబోతుంది. ఎస్, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక సర్పంచ్ భారతదేశంలో మహిళా సాధికారత, స్థానిక సంస్థల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారత మీద ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యునైటెడ్ నేషన్స్ నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక మహిళా సర్పంచ్ ప్రసంగించబోతూ ఉన్నారు. రియలీ గ్రేట్. మే 3వ తేదీన ఐక్యరాజ్య సమితిలో కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ అనే దాని మీద ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే అందులో భారతదేశంలో స్థానిక సంస్థలలో మహిళా పాత్ర, మహిళల సాధికారత అనే అంశం మీద ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఇనగవరం మండలం పేకేరు సర్పంచ్ ఎవరైతే ఉంటారో హేమకుమారి ఆ వేదిక మీద మే 3వ తేదీ ప్రసంగించబోతున్నారు. భారతదేశం నుంచి కేవలం 3 సర్పంచులకు మాత్రమే అవకాశం దక్కింది 3 రాష్ట్రాల నుంచి. వీళ్ళు 3 కూడా మే 1న అమెరికా న్యూయార్క్కు బయలుదేరి వెళ్తున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ సెక్రటరీ నాయకత్వంలో వీళ్ళు 3 కనుక వెళ్తూ ఉన్నారు. భారతదేశ ప్రతినిధి బృందం, కేంద్ర పంచాయతీరాజ్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, ఈ 3 మహిళా 3 రాష్ట్రాల నుంచి 3 సర్పంచులు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ సర్పంచ్ చాలా మంచి గౌరవం, గొప్ప గౌరవం. హేమకుమారి మొన్న 2021లోనే కదా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగింది. ఆమె ఎంటెక్ పూర్తి చేసింది, ఆమె కాకినాడ JNTU నుండి. సో ఇప్పుడు అంతర్జాతీయ వేదిక మీద ప్రసంగించబోతూ ఉన్నారు. రియలీ గ్రేట్ హానర్. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెబుతూ ఉంటారు, నెక్స్ట్ తరం కొన్ని ఫలితాలు చూడబోతోంది. నెక్స్ట్ తరం ప్రపంచ నాయకత్వంతో పోటీ పడబోతున్నారు. ఇత్తనాలు నాటుతూ ఉన్నాం. దశాబ్దాలలో ఎవరూ చేయని పని మనం చేస్తున్నాం, సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాం. ఆ ఫలాలు అందబోతూ ఉన్నాయి అని, అదిగో కొన్ని ఫలాలు ఈ విధంగా ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ ఇచ్చేటివి ఉంటాయి. ఇంకా విద్యకు సంబంధించి ఇంకా చాలా నిర్ణయాలు ఒక తరం డెఫినెట్లీ ఆ ఫలితాలు చూడబోతుంది. ఏది ఏమైనా మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 58 నెలల కాలంలో 2 ఏళ్ళు కరోనా పోంగా కూడా అమలు చేసిన విధానాలు, తీసుకున్న సంస్కరణలను అభినందించి తీరాల్సిందే.